నేను ఇంకెందుకంటే మరి 12 ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ కూడా పక్క రాష్ట్రంలో ఒకరు విజయం సాధించగానే మొత్తం ఎంత కొట్టుకుపోయారు అందరూ. ఇలా చేస్తుండొచ్చు కదా, అలా చేస్తుండొచ్చు కదా అంటే, పోనీ ఇప్పుడు ఇస్తారా సపోర్ట్ నాకు? పోనీ నా పార్టీలు అందరూ మాట్లాడే వాళ్ళందరూ ఒకప్పుడు నా చుట్టూ తిరిగిన వాళ్ళే కదా, నాతో పాటు ఉన్నవాళ్ళే కదా. మరి ఎందుకు వెళ్ళిపోయారు? మీకే ఓపిక లేదు. ఒక పదవి రాలేదు, అసలు పదవి రాదు వస్తుందనే ఒక అనుమానంతో గవర్నమెంట్ రాదని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. ఈ అలయన్స్ పని చేయదని చెప్పేసి మీకు విశ్లేషణ నుంచి వెళ్ళిపోయారు అందరూ. అంటే ఎంతసేపు కులాలను వేరు చేసి కొట్టుకొని చావండి అనే మనుషులు తప్ప, అరే కులాలను కలుద్దాం అంటే, వ్యాపారాలు చేసి కూడా కులాలు రావే, బిజినెస్లు చేసి కూడా కులాలు రావు, అందరికి అమ్మాలి వ్యాపారం. కన్వీనియంట్గా మాట్లాడి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడద్దు అనిపిస్తుంది ఒకసారి నాకు. కులాలు రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికీ? ఇది ఒక సోషల్ ఫ్యాక్ట్, ఒక సామాజిక సత్యం, భరించాలి, తప్పదు. సడన్గా విశ్లేషకుల గురించి ఏదో మాట్లాడుతుంటే ఆయనకు సంబంధించిన ఒక కులం ఒక లెటర్ హెడ్లుగా అయితే చూశాను నేను, నా దగ్గర పంపించారు. అసలు ఇలా ఇబ్బంది పడుతున్నారంటే నేను చెప్పాను, ఇందులో కులం ఎక్కడుందన్నాను, ప్రాంతం ఎక్కడుంది అంటే. విశ్లేషించేటప్పుడు విశ్లేషకుడికి ఎవరినైతే విశ్లేషిస్తున్నాడో అతనికి కులం కానీ అతనికి ప్రాంతం కానీ వర్తించదు. కానీ మనం తిరిగి కౌంటర్స్ ఇచ్చేటప్పుడు మటుకు వాళ్ళ కులం వాళ్ళ ప్రాంతం వర్తిస్తుంది. అంటే అమిత్ షా గారిని మనం ఏదైనా అనేసేయచ్చు, పవన్ కళ్యాణ్ ఏదైనా అనేసేయచ్చు, వాళ్ళు మటుకు మనం ఏదైనా అంటే మటుకు నేను నా కులం నా ప్రాంతం మటుకు అలా ఎలా కుదురుతాయి? అన్నీ మీ కన్వీనియన్స్కే, అన్నీ మీ కన్వీనియన్స్కే. మేమేంటి చేతులు కట్టుకొని కూర్చున్నాం, మేము అందరం మీ ఇష్టానికి కూర్చుని మాట్లాడితే మా కోపాలు రావా? మాట్లాడతాం. అందరికి అన్నిసార్లు భయపడిపోతాం అనుకుంటున్నారా? ప్రతిదానికి, ప్రతి ఆర్గ్యుమెంట్కి ఏ ఆర్గ్యుమెంట్ ఇదే చెప్తున్నాను, ఇలా భయపెడదాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరిగి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడే ఉన్నాం, ఎక్కడ పారిపోవాలి అక్కడే ఉన్నాం. అంత తెగించున్నాను పాలిటిక్స్లో, గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చోబెట్టి మీ కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి ఇలా మాట్లాడితే జనసేనని హ్యాండిల్ చేయాలి ఎంత తెగించి వచ్చానంటే నాకు ఎంత తెగింపు ఉంటుందో మీరు ఎంత ఊహించుకొని తక్కువ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత యుద్ధం కావాలి అంటే నువ్వు కోరుకున్నంత యుద్ధం ఇవ్వగలవు, అది నీ కెపాసిటీ. అది నువ్వు ఎంత చేస్తే నేను ఇంత చేస్తాను, నువ్వు అంత అంటే అంత, నువ్వు ఎంత అంటే అంత. కాకపోతే నేను చాలా విఘ్నత ఉన్నవాడిని, విచక్షణ ఉన్నవాడిని కాబట్టి నేను పరిధిలో మాట్లాడతాను. స్థాయి దాటాను అనుకోండి, నాకు ప్రాణాలు పెద్ద లెక్కేం లేదు. నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్నీ వదిలేసుకొని రాగలను. నువ్వు రాగలవా? నేను రాగలను. పోగొట్టు కూడా నాకు ఇంత ఉంది, అన్నీ పోగొట్టు కూడా సిద్ధంగా ఉండే పాలిటిక్స్కి వచ్చాను. మీరు రాగలరా? నన్ను విమర్శించే మీరు రాగలరా? నేను రెడీ దానికి. మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి, నేను రెడీ దానికి. మీ క్వశ్చన్ చాయిస్ మీకే ఇస్తున్నాను, అంతేగాని నన్ను రెచ్చగొట్టేయకండి అందరినీ. ఇదే రాజమండ్రిలో నా కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ కదా. అంటే ఈరోజు టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, విశ్లేషకుడు గురించి ఎందుకు తీసుకున్నానంటే, జగన్ అనే ఒక వ్యక్తి ఆయన జైలుకి వెళ్ళిపోతే పవన్కి ఏదో మరి వాళ్ళ పిచ్చి లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఆ తెలివితేటలు నాకు అర్థం కాదు. కానీ మరి అలాంటప్పుడు అదే తెలివితేటలు దాన్నే బేస్ చేసుకుని చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు కాబట్టి రైట్ టైంలో పాలిటిక్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనుకోవచ్చు కదా. అది కూడా పాసిబిలిటీ ఉంది కదా. అలా అనుకుంటే అయిపోతావా? అలా అనుకుంటే జరిగిపోతే ఏమో అన్నీ నువ్వు జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ మై వాల్యూ బేస్డ్ కదా. నా మోరల్ ఫైబర్ వర్క్ అది కాదు, నా మోరల్ ఫ్రేమ్ వర్క్ అయితే అది కాదు. ధైర్యంగా నిలబడి మాట్లాడి శత్రువు బలంగా ఉన్నప్పుడు కొడతాను నేను, గుర్తుపెట్టుకోండి. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు నేను కొడను, బలంగా ఉన్నప్పుడు నేను బలంగా కొడతాను. అంతేగాని నేను కూర్చోబెట్టి నువ్వు బలహీనంగా ఉండి నీకు జబ్బు వచ్చినప్పుడు తోసినట్లు, నువ్వు బాగా ఆరోగ్యం పుంజుకో, బాగా బలంగా పెరుగు, అప్పుడు కొడతాను నేను. అందుకని మీరు ఇవన్నీ కూర్చోబెట్టి నా దగ్గర వచ్చారు. అలాగే టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, మీరు 2-3 ఆర్టికల్స్ వేస్తారు, వెంటనే నేను ఈరోజు చెప్తున్నాను, అలాంటి అన్ని టీవీ ఛానల్స్ కానీ కొంతమంది సర్టన్ వెబ్సైట్స్
సర్టన్ సోషల్ మీడియా హ్యాండిల్స్. మీరందరూ ప్రభావితం చేసే స్థాయిలో మీరు ఉన్నారనుకున్నారు కాబట్టి మేము కూడా మీకు ఎదురుదాడి చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే మేము కూడా మిమ్మల్ని అంతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ అని చెప్పాను కదా. నువ్వు నన్నంటే నేను కూడా నిన్ను అంతే అంట. నువ్వేమంటావు నేను అదే అంట. చాయిస్ నీకు ఇస్తున్నా. ఎందుకంటే సహనం, మితిమీరిన సహనం చేతకంతనం అయిపోద్ది. ఒక మహర్షి ఒక ఆయన కూర్చోబెట్టి ఊరంతా వెళ్తుంటే ఒక యోగి ఆత్మకథలో కథ ఉంటుంది. ఆయన వెళ్తా ఉంటే ఒక మొత్తం ఊరు వాళ్ళందరూ చెప్పారంట వచ్చి, ఈ ఊర్లో ఒక పాము ఉంది, నాగు పాము ఉంది, అందరినీ కాటేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుందంటే మీ దివ్యశక్తులు దాన్ని చేయండి అంటే, ఆ నాగు పాము ఆయన కని దగ్గరికి వెళ్ళాడంట. నువ్వు అలా కాటేయకు, అది ఇది చేయకంటే సరే అని చెప్పి ఆయన ఒప్పుకుంటే, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ఊరుకుండా వెళ్తే మళ్ళీ ఈసారి నాగు పాము కనిపిస్తుందంట, చిన్న దెబ్బలతో కనిపిస్తుందంట. ఏంటంటే నువ్వే చెప్పావు కదా కాటేయొద్దని, కాటేపు అందరూ నన్ను కొడుతున్నారు అందన్న. ఆయన అన్నదేనంటే కాటేద్దానని బుసగొట్ట పని చెప్పలేదు కదా. అంటే కనీసం అంటే మనం వదిలేస్తే ఇంత చావు కొట్టేస్తారు. ఉదాహరణకు ఒక టీవీ ఛానల్ హెడ్ ఉంటాడు, ఆయన చాలా కన్వీనియంట్గా మనం కూర్చోబెట్టి వాళ్ళు నన్ను అన్ని ఫంక్షన్స్కి పిలుస్తారు. వాళ్ళ ఫంక్షన్కి కొన్ని సంవత్సరాలు రెగ్యులర్గా వెళ్ళాను. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళలేదు అనుకోండి, వెంటనే నా మీద నెగిటివ్ ఆర్టికల్ రాసేస్తారు. జనసేన పార్టీ మీద ఒకటి రాసేస్తారు. మళ్ళీ వెళ్ళాను అనుకోండి, ఆయన కదా. మళ్ళీ వెళ్ళాను అనుకోండి, మళ్ళీ కొన్ని రోజులు న్యూట్రల్గా ఉంటారు, మళ్ళీ రాస్తారు. నాకు విసుగ్గా ఉంటాయి అన్నీ. అంటే నేనేమో మీ సంవత్సరం జరిగే ఒక ఈవెంట్కి వస్తేనేమో పర్లేదు, కొంతకాలం వెసులుబాటు ఉంటుంది, మన గురించి ఏం చెడ్డగా రాయకుండా. ఇప్పుడు వాళ్ళ గురించి నాకు ఎందుకు ఎన్ని విషయాలు తెలిసి ఉంటాయి నాకు. నేను కూడా ఇక్కడ దాదాపు పెరిగి 30 కనీసం ఒక రీజనబుల్ వయసుకు వచ్చిన తర్వాత ఒక 3.5 దశాబ్దాలు నాకు అందరూ తెలుసు కదా, అందరి జీవితాలు తెలుసు కదా, వ్యక్తిగత జీవితాలు. ఎందుకు మాట్లాడలేని ఊహించని వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా ఇవన్నీ అతనికి ఎలా తెలుస్తాయి నాకు తెలుస్తాయి అంతే. కానీ అది నా సంస్థ, నా సంస్కారం ఏంటంటే మాట్లాడనివ్వదు అంతే. అందుకని దయచేసి జనసేన నాయకులకు కానీ ఇంకా మీరు మెత్తగా ఉండకండి. నేను మౌనంగా ఉన్నానంటే మెత్తగా ఉన్నాను కాదు, గట్టి పడుతున్నాను అర్థం. ఒకసారి నేను కామ్గా ఉన్నానంటే నేను సహనంగా ఒక సరైన సమయం కోసం చూస్తున్నాను అర్థం, అంతేగాని బలహీనత కాదు నాకు అది. 2 సంవత్సరాలు కూర్చోబెట్టి ఏం మాట్లాడట్లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు, అలయన్స్లో కొన్నిసార్లు ఇబ్బందులు నన్ను పట్టించుకోవట్లేదు అని ప్రతిసారి చెప్తా ఉంటే, నేను బాధ్యతలు అప్పగిస్తే ఎవరన్నా నేను ఒక వ్యక్తిని పెడితే, మనోహర్ గారిని పెట్టాను చాలాసార్లు. మనోహర్ గారి మీద 100 మంది కంప్లైంట్లు, హరిప్రసాద్ గారిని పెడితేనేమో ఆయన మీద ఒక కంప్లైంట్లు. ఆయన ఒక పెద్ద ప్రముఖ దినపత్రికలో పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి ఆయనకి నాకు ఆయన అవసరం ఉంది కానీ ఆయనకి నా అవసరం లేదు. వాళ్ళందరూ ఇష్టపడి వచ్చారు నాతో నాకేదో చేయడానికి. ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనవాళ్ళే ఇట్లా మాట్లాడుతూ ఉంటే నేనేమనుకున్నానంటే, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ నడపాలి అంటే ఒక మిలిటరీ యూనిట్ నడిపినట్టు డిసిప్లిన్ కావాలి. అలాగే మనం డిసిప్లిన్ ఉంటే తప్ప అలయన్స్లో మనకు బలం రాదు, గుర్తుపెట్టుకోండి. అలయన్స్ కూడా దేనికైనా ఉంటుంది, నేను చెప్పాను కదా, దీనికి సమయం ఉంటుంది. ఈ లోపల మీరు కూడా బలపడాలి. బలపడటం అంటే కూర్చోబెట్టి పదవులని కాదు, ఏకభావంతో ఏకాభిప్రాయంతో ఉండటం. అవన్నీ లేకుండా పదవులు రాగానే అదే అందరూ చప్పబడిపోయారండి అనిపించింది. ఇన్ని వేల పదవులు ఇస్తే ఉత్తేజం పొంది బలంగా ఉంటారంటే ఎవరు మాట్లాడటం మానేశారు. నేను ఎప్పుడు నీ ఇంత పేరున్నాగా నాకు ఎప్పుడు ఆకలి, నా పౌరుషం పోలేదు, నా కొట్లాడే గుణం పోలేదు నాకు, ఇంకా పెరిగిందే. కానీ అలాంటిది పదవులు ఇవ్వగానే అందరూ కామ్ అయిపోయి హుందాగా పెద్ద మనుషులు అయిపోయారు. దానికైతే జనసేనకి మీరు ఉండాల్సిన అవసరం లేదు. అంటే నాకు ఏం గుర్తొస్తుంటే, ఒక ఆడబిడ్డ తన ఒక 4 ఏళ్ల బిడ్డని చంకనేసుకొని అర్ధరాత్రి పూట జనసేన జెండా పట్టుకుంటే అమ్మాయిని హోటల్ పై నుంచి చూస్తుంటే ఆడబిడ్డని, ఆడతల్లిని, వాళ్ళు కదా నా బలం అనిపించింది. వాళ్ళు కదా, వాళ్ళ కోసం కదా నేను బతకాలనిపించింది. అందుకని ఇప్పుడు ఇందాక మన లోకల్ బాడీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాను.
ఒకసారి జనసేన లోకల్ బాడీస్ ఎలా పనిచేసినాయి, 1924 లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చి మీరు ఎలా కొట్లాడారు? గెలవడానికి కొట్లాడలా, పోరాటానికి కొట్లాడారు. మీరు ఆత్మగౌరవం కోసం కొట్లాడే. మేము నిలబడితే నువ్వెవడరా మమ్మల్ని ఆప్ చేయడానికి? మనల్ని ఎవడరా ఆపేది? నువ్వెవడరా మమ్మల్ని ఆపేది? ఇంతే. దీనికోసం జస్ట్ ఒక పంతంతో కొట్టారు. ఆ స్పృహ మీరు కోల్పోకండి. ఆ జనసేన మూల లక్షణం. కూర్చోండి 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 కూర్చోండి. కుటుంబం నాకు బాధలు లేకుండా ఉంటా. నేను నవ్వుతున్నాను కానీ నాకు బాధ లేదని కదా గుర్తుపెట్టి. కుటుంబాన్ని నడపాలి కదా. కుటుంబం నడపడం రాష్ట్రాన్ని నడపటం కదా. 5 కోట్ల మంది ప్రజలు నడపటం కదా. 5 కోట్ల మంది తాలూకు ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్ళటం కదా. గొడవ పెట్టుకోవడం ఎంతసేపు? నేను మీకు మంగళగిరిలో మా జనసేన వాళ్ళు ఏం చేయరు కదా, మా పిఠాపురంలో మీరు ఎందుకు చేస్తారని మీరు అంటారచ్చు. ఉంటాయండి. దాని మీద గొడవలు పెట్టేసుకుంటామంటే అది రైట్ కాదు కదా. మనం ఈరోజు నిలబడింది 5 కోట్ల మంది ప్రజలు కదా. మీరు ఏదో చేస్తారని కదా, మీరు అందరూ కలిపి ఏదో మాకు ఒక సరైన ఒక అభివృద్ధి ఇస్తారని కదా వాళ్ళు కదా నమ్మింది. నేను ఏదైనా అలయన్స్ కోసం నేను ఏదైనా కొన్నిసార్లు అటు ఇటు సర్దుకుంటానంటే మీరు గుర్తుపెట్టుకుని, ఇట్స్ నాట్ అబౌట్ వన్ పొలిటికల్ పార్టీ. తెలుగుదేశం గురించి కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం కొన్నిసార్లు నేను భరిస్తాను. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఇబ్బంది, నాకు ఇబ్బంది నేను చెప్పాను కదా మొన్న, నాకు ఇబ్బందిగా ఉంటే కొన్నిసార్లు నేను చెప్పాను. నేను ఇచ్చినప్పుడు మనస వాచ కర్మ చేస్తాను. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నేను కూడా ఆలోచించుండొచ్చు కదా, నేను కూడా చాలా తెలివిగా ఉండొచ్చు కదా. నేను అలా చేయను. ఇంకా నా మోరల్ ఫ్రేమ్ వర్క్ అది కాదు. నువ్వు చేయి కదా. ఒకళ్ళు చేశారు కదా అని మనం చేస్తే ఇంకా దిగజారుతాను తప్ప. అందుకని నువ్వు యుద్ధం చేయాలనుకున్నా కానీ విభేదించాలనుకున్న చాలా హైయర్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. నేను దానికోసం వెయిట్ చేస్తాను. అది ఏమైపోద్దంటే అది హుందాయిన గొడవ ఇవ్వదు, చాలా చండాలమైన గొడవ ఇస్తాయి. మనం గొడవ ఎప్పుడు పెట్టుకోవాలంటే మనల్ని పెరిగేంత గొడవ ఉండాలి. నువ్వు గొడవ పెట్టుకుంటే ఎలా ఉండాలంటే ఆ గొడవ నేను పెంచాలి, తగ్గించకూడదు. గుర్తుపెట్టుకో. అందరికి సెన్సిబుల్గా ఉండాలి గొడవ. నీకు నచ్చో నాకు నచ్చే కాదు, ప్రతి ఒక్కళ్ళకి అది చాలా పద్ధతిగా ఉంది, కరెక్ట్గా ఉంది. అది వాళ్ళు మనం మద్దతు తెలపాలి. ఒక వ్యక్తి చేసిన తప్పుని ఆ వ్యవస్థ మీద పెట్టలేం. అది ఒక క్రిటికల్ మాస్కి రీచ్ అయిపోయింది, అప్పుడు చూద్దాం. అలాంటి మీరు చెప్పే కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇంకా క్రిటికల్ మాస్కి రీచ్ అవ్వలేదు. అవి రీచ్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. క్రిటికల్ మాస్ అని తెలుగులో ఏంటంటే ఒక తారస్థాయి. తారస్థాయి కంటే కూడా ఇంకో మంచి పదం మర్చిపోయాను. అంటే దాన్ని ప్రభావితం ఇంకా తప్పించుకోలేము, ఇంక ఎదిరించక తప్పదు. అట్లా ఆ స్థాయికి లేవు, ఉన్నాయి. దాన్ని కరెక్ట్ చేసుకున్నాం, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవాలి, తప్పదు. ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ముందు ఇంకొకళ్ళు అనబోయే ముందు మీ జనసేనలో మీరు ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇంకో పార్టీని అనబోయే ముందు, ఒక అలయన్స్ పార్టీతో మీరు అనబోయే ముందు, జనసేనలో ఉన్న నాకు పదవి రాకపోయినా నీకు పదవి వచ్చింది కదా అందుకు నేను సంతోషపడతాను అనుకునే వాళ్ళు మనల్ని ఎంతమంది ఉన్నారు? అవి లేనప్పుడు మనం ఇంకొకరి నుంచి ఏం ఆశిస్తాం? ముందు మన బంగారం మంచిది అయితే, ముందు మనోడు ఎదిగితే నేను ఎదిగినట్టే అని అనుకున్న సహృదయతం అనుకుంటే అప్పుడు బలం వస్తుంది, మనకి హ్యాండిల్ చేయగలం. కూర్చోము, మనకు అప్పుడు సహృదయ మనకు అప్పుడు బలం వస్తుంది. అందుకని మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. లోకల్ బాడీస్కి ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ మనం గెలవగలమో మీరు అన్ని పరీక్ష చూసుకోండి, అన్నీ పరిశీలించండి. ఇది ఖచ్చితంగా మనం గెలవగలం అంటే ఆ విధానాలని నేను ఒక కమిటీ పెడతాను, ఆ కమిటీకి మీరు నివేదించండి. నేను ప్రత్యక్షంగా నేను చూస్తాను. అలాగే ఇప్పుడు ఇందాక ఒంగోలు ప్రకాశం జిల్లా ఉంది, కొన్ని జిల్లాలు ఉన్నాయి. తమిళనాడు చూడండి, అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారు. ఒక ద్రావిడ భావన అంటే మా అందరికీ ద్రావిడ భావన ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒక్కొక్క జిల్లాకి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. జనసేన ఉండే గోదావరి జిల్లాలకు ఒక క్యారెక్టర్ ఉంటే, రాజమండ్రి ఒక కోనసీమకి వెళ్తే ఇంకొక క్యారెక్టర్ వస్తాడు. ఇదే జనసేన. మళ్ళీ విజయవాడకి వెళ్ళగానే ఇంకోలా బిహేవ్ చేస్తారు. మళ్ళీ అందరూ ఒకటే. ప్రకాశంకి వెళ్తే ఇంకొకలాగా. వీళ్ళందరినీ కూర్చొని చేసేటప్పుడు ఇంకోటి చేస్తుంటారు. మళ్ళీ ఇక్కడ వెళ్తే చేసి ఇక్కడ అంటే ఇంక నాకేమనిపించింది అంటే, అందరినీ ఏకతాటిపైన తీసుకురావటం, ఏకాభిప్రాయం తీసుకురావటం చాలా చాలా అవసరం. ఇప్పుడు దాకా నేను ఎన్ఫోర్స్ చేయలే. అందుకే మొట్టమొదటిసారి ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు కూడా చాలా ఖచ్చితంగా చేయలేదు. ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను ఈ రోజున. దేనికో చెప్తాను. ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకున్నాను. అందరూ చెప్పి అఫీషియల్గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐఎమ్ వెరీ క్లియర్ కట్ ఆన్ టేకింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంటెడ్. నేను ఏదన్నా చేశానంటే నేను కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారిని ఒక మాట అంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఎంత ధైర్యవంతులు అంటే, కొంతమంది వాళ్ళు యూత్ వింగ్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ పొడి చేస్తామన్నా, మేము తక్కువ వాళ్ళం కాదన్నా అని చెప్పి అసలు గిడ్డలు నూరేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇందిరా పార్క్లో నేను కాంగ్రెస్ నాయకులు ఒక మాట అనగానే సాయంత్రికి అందరూ పారిపోయారు నా పక్క నుంచి. ఒక్కళ్ళు లేరు. అంత ధైర్యవంతులు ఒక్కొక్కరు. నేను ఒక్కడే కూర్చున్న తర్వాత ఇది హ్యాండిల్ చేసుకున్న తర్వాత కొంతమంది తెలంగాణ యువత వచ్చారనుకున్నది వేరే విషయం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవన్నీ తట్టుకొని వచ్చాను. సో నేను పార్టీని నడపటం చాలా చాలా స్పష్టంగా ఉన్నా. వన్ సింపుల్ లైన్, వన్ స్ట్రైట్ లైన్తో మేము ఒక సింపుల్ సెంటెన్స్ చెప్తున్నా. ఎయిదర్ యూ ఫాల్ ఇన్ లైన్ ఆర్ యూ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్, అంతే. అది ఎప్పుడు నేను కమాండ్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి, అంతే. మీరు నన్ను సేనాని అన్నారు, ఈరోజు చెప్తున్నాను. నేను ఇప్పుడు దాకా అనలా. మీరు నన్ను సేనాని అన్నారు, మీ సేనాని చెప్పింది మీరు వినండి, అంతే. ఇంక నేను దీంట్లో మీరు నన్ను ప్రశ్నించకండి. ఎందుకంటే నేను ఆలోచిస్తే బెస్టే ఆలోచిస్తాను, కాంప్రమైజ్ అవ్వను. నేను రేపొద్దున ఒక 2-3 రోజుల తర్వాత ఒక 25 పార్లమెంట్స్కి కమిటీలను పంపిస్తున్నా.